హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లుకి స్వాగతం. ఈరోజు వీడియోలో పీనట్ బటర్తో గోధుమ పిండి అప్పాలు ఎలా వేసుకోవాలో చూద్దాము. ఇది కూడా చాలా సింపుల్ అండి. పిల్లలు వీటిని చాలా ఇష్టంగా లైక్ చేస్తారు. సో మరి ఈ అప్పాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో ఎండింగ్ వరకు చూసేయండి. ఇవి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా గోధుమ పిండిని తీసుకోండి. ఇక్కడ నేను 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. 1 కప్పు గోధుమ పిండికి పీనట్ బటర్ ఉంటుంది కదా, దాన్ని 1/2 కప్ వేసుకోండి. ఇంకా మనకి నెయ్యి ఇదేమి యాడ్ చేసుకొని అవసరం లేదండి. ఈ పీనట్ బటర్ అనేది సరిపోతుందన్నమాట. ఇందులోనే బెల్లం పాకాన్ని ఒక 1/2 కప్ వరకు వేసుకోండి. 1/2 కప్పు కన్నా కొంచెం ఎక్కువ పడుతుందండి. 1/2 కప్ కన్నా కొంచెం తక్కువ వేసుకోవచ్చు. అదే స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే, స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే 1/2 కప్ వేసేసుకోండి. సో ఇలా వేసుకున్న తర్వాత ఈ మూడింటిని బాగా కలుపుకోవాలి. జనరల్గా పీనట్ బటర్ పిల్లలందరూ లైక్ చేయరనమాట. సో ఆ పీనట్ బటర్తో మనం ఇలా వాళ్ళకి అప్పాలు చేసి పెట్టచ్చు. ఇట్లా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటా ముద్దలాగా కలుపుకోవాలి. చపాతీ పిండిలా కలుపుకోండి. ఇది కొంచెం మనకి జిడ్డుగా చేతికి అంటుకుంటా ఉంటుంది, అయినా ఏం పర్వాలేదు. ఒక అరగంట దీన్ని ఫ్రిడ్జ్లో కానీ లేదంటే బయట మూత పెట్టేసుకొని వదిలేసేయండి. అరగంట తర్వాత కొంచెం పిండి ముద్ద తీసుకొని ఇలా ఉండల్లా చేసుకొని ప్రెస్ చేసుకోండి. మీరు ఎంత పల్చగా ప్రెస్ చేసుకుంటే ఈ అప్పాలు అనేవి అంత బాగా వస్తాయన్నమాట. మధ్యలో పిండి ఏమి లేకుండా బాగా వస్తాయి. సో ఇట్లా మిగిలిన పిండి మొత్తాన్ని ఇలా అప్పాలు చేసి పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్కి పెట్టుకొని మనం చేసుకున్న అప్పాలు వేసుకొని 2 వైపులా బాగా కాలేలాగా కాల్చుకోండి. చాలా సింపుల్, చూసారు కదండి. ఇక్కడ మీరు నూనె ప్లేస్లో కొబ్బరి నూనె కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయండి. సో ఇలా నిదానంగా తిప్పుకుంటా 2 వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి. అంతే, కాలిన తర్వాత చల్లారాక మీరు వీటిని పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు, హెల్దీ కూడా. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం శ్రావణి వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. సో మరి ఉంటాను, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.